నమస్తే. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని చంద్రబాబు ధరించారు. పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్ను ప్రారంభించారు. చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించారు. గుర్రపు డెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా ఆదాయం లభిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలన్నారు. అనంతరం ఈ వ్యాపారి పోర్టల్ డెలివరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పుడు ఇలా ఓన్ వెహికల్స్ కూడా లేడీస్ పెట్టుకోగలిగితే ఎట్లా తీసుకుంటారు? నేనేమంటా ఐడియా ఉందా? ఇప్పుడు కండక్టర్లుగా ఉన్నట్టు అప్పుడు పెట్టింది 30 ఏళ్ళకి ముందు పెట్టాం. చదువుతావా? ఓకే, గుడ్. ఇండస్ట్రీకి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి మీరు. ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఫోటోలో కరెక్ట్గా రావాలి కదా నువ్వు వ్యాపారం చేయాలంటే. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. మీ కాన్స్టిట్యున్సీనా? Sir, almost in the state or almost 2000 such units పెట్టారు. నమస్కారం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మహిళలు ఆదాయం ఆర్జించాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్వాక్రా సంఘాలు నిలబడ్డాయని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ఆయన ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. మహిళలు పారిశ్రామికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. వారు వ్యాపారంలో రాణించేలా 24 సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఈ రోజు దగ్గర 24 ఆర్గనైజేషన్స్ తో ఎంఓయూలు చేశాం. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి. ఇది ప్రారంభం మాత్రం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ తయారు చేశాను, మెప్మా ఉమెన్ తయారు చేశాను. అందరూ నన్ను ఆ రోజు ఎగతాళి చేశారు. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈయనకు కూడా ఏం పని లేదు, వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు అని నన్ను ఎగతాళి చేసిన వాళ్లే. నేను ఒకటి చెప్పాను, మా ఆడబిడ్డల శక్తి మీకు తెలియదు, చూసి చేపిస్తానని చెప్పి ఆ రోజు సవాలు విసిరాను. ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి, మళ్లీ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా, ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు. ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు, వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది, వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు, ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒకటి ఆలోచించాను. ఈ రోజు మనకు డబ్బుల కొరత లేదు, అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు మీరు. అవసరమైతే 1,00,000 కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది. దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు. బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లించాలి. ఒకసారి క్రెడిట్ రేటింగ్ బాగా ఉంటే డబ్బులకు ఇబ్బంది లేదు, ఎంతైనా వస్తుంది. ఈ రెండో చూసిన తర్వాత మీకు ఒక తెలివితేటలున్నాయి, ఒక ఆర్గనైజ్డ్ శక్తిగా ఉన్నారు. నేను అందుకనే ఈ రోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్టన్నీ మీరు ఇంటే ఒక ఆలోచన వస్తుంది, మీరెక్కడ ఫిట్ ఇన్ అవుతారో అని. మీ ఊర్లో ఉండి ఒక చిన్న హోటల్ పెట్టుకొని మీరు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మొదటి మెట్టుగా తయారు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీరు ఆఫీసుకు పోతూ మీ మోటార్ బైక్ లో వేరే వాళ్ళకు డ్రాపులు చేసి 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నాను. అందుకే ర్యాపిడోని తీసుకొచ్చారు ఇక్కడికి. ఇంకో పక్క ఫ్లిప్కార్ట్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చారు. వాళ్ళు మీరు తయారు చేసే వస్తువుల్ని ప్రపంచ మార్కెట్ కు చేరవేయడం, మీకు కావలసిన నైపుణ్యాన్ని నేర్పించి మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేయడానికి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని, మన దేశంలో మహిళలు జాతి నిర్మాణంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. జాతీయ సమగ్రత, శాంతి, సామరస్యాన్ని నిలబెట్టడంలో మహిళలు అపారమైన సహనంతో గొప్ప బాధ్యతలను మోస్తారని, ఇది వారికి దేవుడిచ్చిన బహుమతిని పేర్కొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ప్రజలు కొద్ది రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయాన్నే ఆసుపత్రికి వచ్చిన రోగులకు మధ్యాహ్నం అయినా కూడా ఓపీ ఇవ్వటం లేదు. ఈ రోజు టెస్ట్ చేయాలని డాక్టర్స్ చెప్తే 3 రోజులకు కూడా టెస్టులు చేయని వైనం అక్కడ కనిపిస్తోంది. రోగులు వెళ్లి ఓపీ అడుగుతుంటే మరో గంట వెయిట్ చేయండి అని సమాధానం చెప్తున్నారు. ఇక్కడకు ఎక్కువగా పేదవారు మాత్రమే వస్తారు. ఈ నేపథ్యంలో ఒక వికలాంగుడు వైద్యం కోసం ఆసుపత్రికి రాగా అతన్ని కూడా వెయిట్ చేయించారు. అతని యొక్క ఆవేదనను ఆయన మాటలోనే విందాం. ఒక వికలాంగుడికి ఇచ్చే రెస్పెక్ట్ ఒక వికలాంగుడికి ఇవ్వాలి, అంతేగాని వికలాంగులు చెప్పినా గంట ఉండమంటున్నారు. అటు ఇటు ఫ్రెండ్ని తీసుకొచ్చుకున్నా, మరి ఫ్రెండ్ తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది పెట్టకూడదా అటు అని ఇటు అని. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు? గంటన్నర. మరి ఏమంటున్నారు? ఇంకా మేము పిలిచేదా కూర్చోంటే గంట టైం పట్టింది అంటున్నారు. ఇంకా ఇచ్చారు 9:15 కింద. ఇప్పుడు ఎంత అయింది టైం? అంటే ఓపీ రాయటానికి ఇంతసేపు టైం పట్టిద్దా? మేడం గారు మీరు కానీ 2 గంటలకు రప్పించారు మేడం గారు? 12:20 అవుతుంది. ఇక్కడ చెప్పేటానికి సమాధానం చెప్పడానికి ఒక్కరు లేరు. విజయవాడలో ఆలిప్ అంతర్జాతీయ సదస్సులో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ముందుగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. It's a great honor to stand before you today as the chief guest on the momentous occasion on the 50th International Women's Day. This milestone is not just a celebration but a call for action, a reminder of how far we have come and how much further we can go. This year, we embrace the theme, the new Gentecade for sustainable enterprises and prosperity for all of us. We are on the brink of a transformative era where technology and sustainability coverage to create an inclusive and prosperous future. Technology as a catalyst for sustainability. We live in an age of rapid innovation where artificial intelligence, blockchain, renewable energy, and smart automation and revolutionizing industries, circular economy models promote resource efficiency. However, the real challenge lies in ensuring that technology serves as a tool for all, not just the privileged few. I'm incredibly proud to address the Association of Ladies Entrepreneurs of India and recognize the remarkable strides women are making in business. With green financing, digital inclusion, and ethical AI, we can bridge, with all these, we can bridge the economic gaps, empower small businesses, and create jobs that sustain, regenerate economy. The power of Industry 4.0 lies in integrating smart systems that drive efficiency while reducing our environmental footprint. The Gentecade is not just cutting edge innovation, it is about making technology work for everyone, from rural communities to global corporations.
ఎన్టీఆర్ జిల్లాలో మహిళల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో సుమారు 2000 మంది విద్యార్థులతో నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా, కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. మహిళలు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో రాణించాలన్నారు. నేటి సమాజంలో మహిళలు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు మహిళా సాధికారతపై అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. Wish you happy Women's Day to every one of you. Team NTR district progress ఏదైనా చేయాలంటే కంపల్సరీ the contribution of women power in this progress is very important. The entire district administration acknowledge their roles, responsibilities, and the dedication and the passion, the women power, the Nari Shakti delivered for the progress of the district, and I request to continue the same spirit to take the performance of the team NTR district to its highest performance. So on this International Women's Day occasion, I thank first all the women employees and all the women of the district for being part of this growth story. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈ రోజు కాణిపాకం శ్రీ వరసిద్ధి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందించగా పండితులు వేదాశీర్వచనం అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాల్లో వారు ముందు వరుసలో ఉండటం శుభ పరిణామమన్నారు. భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో పేరెన్నికగల టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారం, కొత్త అవకాశాల అన్వేషణకు ఏపీ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు MOUపై సంతకాలు చేశారు. ఇది రాష్ట్ర పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకమైన అడుగు. ఈ ఒప్పందం ప్రకారం టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 7 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన అభివృద్ధి అవకాశాలను అన్వేషిస్తాయి. సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సుమారు 49,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తాయి. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల్లో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ అగ్రస్థానంలో నిలవనుంది. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు దోహదపడటమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
కాకినాడ జిల్లాలో P4 సమగ్ర సర్వేను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్ ఆవరణలోని విధాన గౌతమి సమావేశ హాల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ రోజు నుంచి P4 సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ విధానం చేపట్టిందన్నారు. జిల్లాలో తాళ్లరేవు, పిఠాపురం మండలాల్లోని రబీ పంటలకు ఎదురవుతున్న నీటి ఎద్దడి నివారణకు చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. ఈ P4 ప్రోగ్రామ్ లో భాగంగా ఈ డేటాను ఉపయోగించి మనకి గవర్నమెంట్ వైపు నుంచి ఈ P4 ప్రోగ్రామ్ జీరో పవర్టీ ప్రోగ్రామ్ అట్టడుగున ఒక 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అడిషనల్ సాయం ఏదైతే చేయూత కలిగించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటం కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ, ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేయడం కోసం ఒక కాంప్రహెన్సివ్ సర్వే, అంటే ఒక జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న 7.5 లక్షల కుటుంబాల్లో ఆల్మోస్ట్ ఒక 4 to 5 lakhs ఫ్యామిలీస్ కి వెళ్ళి ఈ సర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది 8వ తేదీ నుంచి. అండ్ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 10 జిల్లాల వరకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల లాస్ట్ 15 రోజుల్లో మనం స్టార్ట్ చేయలేదు. సో ఇవాళ ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి ఇంకా అయిపోయింది కాబట్టి, సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. సో ఈ సర్వేలో ఆల్ సచివాలయం స్టాఫ్ ఇన్వాల్వ్ అవుతారు. ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో స్టార్ట్ అవుతుంది. అండ్ డిస్ట్రిక్ట్ వైపు నుంచి డిఆర్ఓ గారు COZP కోఆర్డినేట్ చేస్తారు. దీనికి సంబంధించి ఆల్రెడీ పొద్దున్న తహసీల్దార్స్ కి, తర్వాత ఎంపీడీఓస్ కి, మున్సిపల్ కమిషనర్స్ కి ఒక ట్రైనింగ్ సెషన్, తర్వాత దీని గురించి వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవడం చేయడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ ద్వారా అందరినీ, ఆల్ సిటిజన్స్ ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్, నేను అంటే అందరినీ పౌరుల్ని కోరడం ఏంటంటే ఈ సర్వేకి సహకరించాలి. అండ్ దీంట్లో టైం లిమిట్ ఉంది, మనం నెక్స్ట్ ఒక 10-15 days లో ఫినిష్ చేసుకోవాలి కాబట్టి అందరూ దీనికి సహకరిస్తారని కోరుకుంటూ, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను జనసేన నాయకులు ఆవిష్కరించారు. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు, ఒడిదుడుకుల తర్వాత అధికార భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు తరలిరావాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ పేరు స్మరించడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదన్నారు. ఏనాడు పదవుల కోసం ఆశపడిన వ్యక్తి కాదని, కేవలం ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. హలో మంగళగిరి, చలో పిఠాపురం, హలో మంగళగిరి, చలో పిఠాపురం, హలో మంగళగిరి, చలో పిఠాపురం, జై జనసేన, జై జై జనసేన, హలో మంగళగిరి, చలో పిఠాపురం, హలో మంగళగిరి, చలో పిఠాపురం, హలో మంగళగిరి, చలో పిఠాపురం, జై జనసేన, 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 జై జనసేన. జనసేన పార్టీ ఒక దశాబ్ద కాల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆంధ్ర రాష్ట్ర కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, పేద ప్రజల కోసం, రైతుల కోసం ఎన్నో పోరాటాలు గ్రౌండ్ లెవెల్లో చేసి దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఈ సంవత్సరం ఆవిర్భావ సభ దినోత్సవానికి అధికార పీఠంలో, అధికార భాగస్వామ్యంతో ఈ రోజున జనసేన పార్టీ ఉంది. దాంట్లో మేమంతా ఒక పండగ వాతావరణంలాగా ఈ ఆవిర్భావ దినోత్సవం రేపు మార్చి 14న జరిగే ఆవిర్భావ దినోత్సవానికి ఒక పండగ వాతావరణంలాగా జరుపుకోబోతా ఉన్నాం. దానికి మంగళగిరి నియోజకవర్గం నుంచి అందరూ ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే రకరకాల ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు అవి కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2014లో పార్టీ స్థాపించారో అప్పటి నుంచి కూడా ఆయన ప్రజలు ముఖ్యం, ప్రజల యొక్క భవిష్యత్తు ముఖ్యం, రైతులు ముఖ్యం, అలాగే జనసేన పార్టీ కేడర్ కోసం కూడా ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. అలాగే ఒక సందర్భంలో కౌలు రైతులు చనిపోతే వారికి కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి తన సొంత డబ్బులతో, సొంత నిధులతో ₹1,00,000 ఆర్థిక సాయం ఇచ్చిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండుంటారు నాకు తెలిసి అలాంటి నాయకుడు. అలాగే జనసేన కేడర్ కోసం ప్రమాదవశాస్తూ వాళ్ళు మరణిస్తే వారికి స్వయంగా ₹5,00,000 చెక్కు పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేస్తున్నది.
అంత నిజాయితీగలమైన జనసేన పార్టీ అధ్యక్షులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నీడలో మేమంతా ప్రయాణం చేయటం, ఎస్పెషల్లీ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన జనసేన పార్టీ కార్యాలయం, స్టేట్ కార్యాలయం, అలాగే ఆయన హౌస్ ఇక్కడ పెట్టి నిజంగా మాకు ఎంతో దగ్గరగా ఉన్నారు. అలాగే మా క్యాడర్ అంతా కూడా కష్టపడి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో కాదు కేంద్ర స్థాయి దానికి మించి ఆయన ఉన్నతంగా మేము చూడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. దేనికంటే ఈ రోజున పిఠాపురంలో పిఠాపురం చిత్రాడ గ్రామంలో జరగబోయే ఆవిర్భావ సభ ఒక మైల్ స్టోన్గా నిలబడిపోతూ ఉంది. దేనికంటే ఒక రాష్ట్రం అంతా కూడా ఇంతకుముందు ఒక వర్గమే క్యాడర్గా ఉండేది. ఈ రోజున అది ఈ 9 నెలలు అధికారం వచ్చిన 9 నెలల్లో ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అంటే సంక్షేమం మీన్స్ అభివృద్ధిలో పేద ప్రజలకి అండగా ఎలా నిలబడ్డారు, గ్రామీణంలో రోడ్లు కానీ, అలాగే గిరిజన ప్రాంతాల్లో ఎన్నడూ లేని వాళ్ళు నోచుకున్నటువంటి ఆ రోడ్లు స్వయంగా ఆయన పరిశీలించి ఆయన అధికారంలోకి మేము రాగానే ఎమ్మటే అక్కడ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కానీ, అలాగే వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యాలు కానీ, ఇలా రకరకాలుగా ఆయన మరింత ఉన్నతంగా చేసుకున్నారు. ఇంకా రాబోయే రోజులు ఇంకా మెరుగ్గా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలతో అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేమంతా దానికి సమాయత్తం అవుతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, అక్కల గాంధీ, మండలి రాజేష్, ఓలిశెట్టి వంశీ, రావి సౌజన్య, విజయలక్ష్మి, మండల నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ మార్చి 14న జరగబో 12వ ఆవిర్భావ సభకు ఎన్టీఆర్ జిల్లా నుంచి వేలాదిగా తరలి వెళ్లబోతున్నారని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కదిలి రావాలని కోరుతున్నామన్నారు. మార్చి 14వ తారీఖు జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా నుండి వేలాది మంది తరలి వెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని జన సైనికులతో, వీర మహిళలతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఇవాళ జనసేన పార్టీ భారతదేశంలోనే మంచి పార్టీగా గుర్తించబడిన పార్టీగా ఇవాళ ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఉన్న ఈ పార్టీ 100/100 పోటీ చేసిన స్థానాలన్నీ కూడా గెలిచిన విషయం మరి ఇవాళ ప్రజానికి అందరూ తెలుసు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యకర్తల ఆత్మీయ సమావేశం పెట్టుకుంటున్నారు. ఈరోజు చూస్తూ ఉన్నారు, 2 సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు, మమ్మల్ని ఏం చేస్తాడని జగన్మోహన్ రెడ్డి తిట్టకుండా తిట్టించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఇష్టపడే పరిస్థితిని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు లక్షలాది మంది జన సైనికులు విజయోత్సవ సభగా ఈరోజు 21కి సీట్లు గెలిచి మరి కూటమిని ఏర్పాటు చేసిన మంచి భావజాలంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా అధికారం వచ్చిన మొట్టమొదటి సభగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని లక్షలాది మంది జన సైనికులు, వీర మహిళలు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోరియా స్కూల్లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోరియా స్కూల్ కరెస్పాండెంట్ షాలిం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెచ్ఎం గారికి మరియు టీచర్స్ కి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. మహిళా దినోత్సవం అనేది మహిళల విజయాన్ని స్మరించుకోవటం, లింగ సమానత్వంపై దృష్టి సారించే అంతర్జాతీయ వేడుక అని అన్నారు. మహిళా దినోత్సవానికి మన దేశంలో చాలా ప్రాముఖ్యత ఉందని, అన్ని రంగాల వారికి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. 1910లో ప్రముఖ సోషలిస్ట్ నాయకురాలు క్లారా జెట్ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, సరోజినీ నాయుడు మహిళల అభివృద్ధికి, సమానత్వం కోసం చాలా కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
గుంటూరు ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించారు. ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ మెప్మా అధికారులు మాట్లాడుతూ మహిళల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మహిళలందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు, అదనపు ఎస్పీ మరియు స్టేట్ గ్రంథాలయ చైర్మన్ పలువురు ప్రముఖులు పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు రాబోయే రోజుల్లో మీ యొక్క కుటుంబ సభ్యులు అట్లాగే ప్రభుత్వం అందించేటటువంటి సహాయ సహకారాలు అందిపుచ్చుకొని ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పేసి మీ యొక్క వ్యాపారవేత్తలుగా కానీ లేకపోతే రాజకీయవేత్తలుగా కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీకు ఏ ఇష్టమైనటువంటి ఏ రంగంలో అయినా ఎదగాలని చెప్పేసి మహిళా సాధికారత వైపు ప్రయాణించాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాలో మరీ ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టబోయే అనేక కార్యక్రమాల్లో మహిళలకు తగినటువంటి ప్రాధాన్యత ఇస్తాము. అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. సభా వేదికపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ని, జాయింట్ కలెక్టర్ జాహ్నవిని మంత్రి సన్మానించారు. ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు నినాదంతో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మహిళ లేనిదే ఈ సృష్టికి గమనం లేదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. భారతదేశంలో కొన్ని వర్గాలకి చదువుకునే అవకాశం ఉంది, కొన్ని సామాజిక వర్గాలకి స్కూల్స్లో ఎంట్రీ అయ్యే అవకాశం ఉంది. కానీ మొట్టమొదటిగా జ్యోతిరావు పూలే గారు స్కూల్స్ పెట్టి చదివిస్తూ అప్పటి వరకు మహిళా స్కూల్ భారతదేశం ఎక్కడ లేదు. మొట్టమొదటిసారి తన భార్యని టీచర్గా పెట్టి సావిత్రిబాయి పూలే గారి ద్వారా స్కూల్ పెట్టడం వల్ల ఒక చైతన్యం మహిళలు వచ్చిందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని శ్రీ పార్సల్ గ్రాండ్ హోటల్ నందు విమెన్స్ డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. మహిళలు ర్యాంప్ వాక్ చేస్తూ వస్తుండగా పురుషులు చేతులు ఎత్తి వారికి అభివాదం చేస్తూ చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేసి పూల బొకేలతో మహిళల్ని సత్కరించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మహిళలు లేకుండా సమాజమే లేదని, మగవారికి దిట్టుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. అండ్ దెన్ యాక్చువల్గా ఉమెన్ ఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ సొసైటీ అంటారు. అంటే ఉమెన్ లేనిది సొసైటీ లేదు అంటారు. అది మరి ఎంతవరకు నిజం అనేది మేము చెప్పుకోవడం కంటే మీరు చెప్తేనే బాగుంటుంది. నాగమణి మేడం అన్నారు, ఏంటి ఇంట్లో నోరు మూసుకొని కొడతారంటారు, ఇక్కడ ఏంటి మహిళా దినోత్సవం అంటున్నారు కానీ బట్ టు బీ ఫ్రాంక్ మన రోటరీ క్లబ్లో ఉన్న జెంట్స్ అందరూ, మెన్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్. ఎందుకంటే లేడీస్ అందరికీ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మీరు లేనిది మేము లేము, మేము లేనిది మీరు లేరు, అలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈరోజు. అండ్ దెన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ నాకు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉందంటే 3 ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ పెద్ద పాపకి కొంచెం చికెన్ పాక్స్ వచ్చింది, చిన్న పాపకి బాగాలేదు, అండ్ హస్బెండ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. సో ఇన్ని కూడా స్కెడ్యూల్ చేసి కొంచెం నో కాదు సార్కి కాదని చెప్పడానికని చేసి వచ్చామండి. సో లేడీస్ అందరూ కూడా, అంటే నేను ఒక్కదానని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి లేడీస్కి ఎవ్రీ డే ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఆ ప్రతి ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసుకుంటూ మీకు సపోర్ట్ చేస్తూ మా వెనకాల మీరుంటూ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను హోమియోపతిక్ ఫిజిషియన్. నా క్లినిక్ వచ్చేసి విజయవాడలో ఉంది. With the help of my husband only, I established my own clinic. Oh, so good. Yeah. My husband పేరు శ్రీకాంత్ గారు. ప్రమోట్ చేసుకున్నట్టు
అంతే మా హస్బెండ్ పేరు శ్రీకాంత్ తాడివాక, హిమాలయ ఎయిర్ కండిషనర్స్, బ్లూ స్టార్ డీలర్ అండి. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సభ్యులు మరియు 2024-25 సంవత్సరానికి కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ క్లబ్ ఆఫీసర్ అయినటువంటి కళ్ళం రాజశేఖర్ రెడ్డి గుంటూరు టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమించిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ రమేష్ బాబు, సెక్రటరీ సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ కల్లం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాడేపల్లిలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన రాజశేఖర రెడ్డికి ఈ పదవి రావటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నన్ను గుంటూరు డివిజన్ టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్గా సెంట్రల్ గవర్నమెంట్ నియమించారు. ఆ నియమించిన సందర్భంగా మన తాడేపల్లి రోటరీ గ్రూప్ వాళ్ళు మనకి ఇవాళ సన్మానం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చారిటబుల్ ట్రస్ట్ తాడేపల్లి సభ్యులైనటువంటి కల్లం రాజశేఖర రెడ్డి గారికి గుంటూరు డిస్ట్రిక్ట్ టెలిఫోన్ కమ్యూనికేషన్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నియమితులైన సందర్భంగా మా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి మెంబర్స్ అందరం కలిసి ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ ఉమెన్స్ డేతో పాటుగా ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఈరోజు రోటరీ క్లబ్ సభ్యులందరం కలిసి విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి క్లబ్ డైరెక్టర్ అయినటువంటి కల్లం రాజశేఖర రెడ్డి గారు గుంటూరు టెలిఫోన్ అడ్వైజరీ కమిటీకి అంటే బిఎస్ఎన్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బిఎస్ఎన్ఎల్ సంస్థకి ఒక చైర్మన్గా నియమితులైన సందర్భంలో మేమందరం ఆయన్ని సన్మానించుకోవటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలానే భవిష్యత్తులో మా క్లబ్ సభ్యుడైనటువంటి కల్లం రాజశేఖర రెడ్డి గారు మరిన్ని ఉన్నత స్థానాలకు వెళ్ళి మన ఏరియా అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కల్లం ఫౌండేషన్ ద్వారా తాడేపల్లి మండల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ అనలేని సేవలు అందిస్తున్న రాజశేఖర రెడ్డి గారిని బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీగా నియమించినందుకు సెంట్రల్ కమిటీ మోడీ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సార్ కంగ్రాచులేషన్స్, మీరు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.